రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమన్స్ 12 verse number 19. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. చాలమ్మా. వెంజన్స్ బిలాంగ్స్ టు మీ. పగ తీర్చుకొనుట నా పని అంటున్నాడు దేవుడు. సమ్టైమ్స్ మన మీదకి ఎంతో మంది యుద్ధంకి లేస్తారు. మనకంటే చిన్నవాళ్ళు యుద్ధానికి లేస్తారు. మన ఏజ్తో ఉన్నవారు యుద్ధానికి లేస్తారు. మనకంటే పెద్దవాళ్ళు మన మీదకి యుద్ధానికి లేస్తారు. మనం పోరాడేది దురాత్మల సమూహముతోనూ, చీకటి రాజ్యముతోనూ, మధ్యాకాశముతో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వారితో మనము పోరాడుతున్నాం. బిన్ ఫైటింగ్ ఎవ్రీ డే. యుద్ధము లేకుండా మనం ఏ రోజు ఉండం. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము అపవాది మన మీదకి యుద్ధం ప్రకటిస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైమ్ డెవిల్ డిక్లేర్స్ వార్ ఆన్ యువర్ లైఫ్స్. మేము హ్యాపీగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, దేవుడు దయ వల్ల మేము బాగానే ఉన్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు. నో 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 నో, ఇట్ ఈస్ లై. చాలామంది ఎవరన్నా ఏమని చెప్తే ఏమని అనుకుంటారేమో అని అందరూ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటాం. చాలాసార్లు బాగున్నాం అంటే బాగున్నాం బ్రదర్, బాగున్నాం సిస్టర్ గారు అని చాలాసార్లు చెప్తుంటాం. బట్ స్టిల్ వీఆర్ హ్యావింగ్ వార్స్ అండ్ బ్యాటిల్స్ ఇన్ అవర్ హోమ్. మనము ఆఫీస్లో యుద్ధాలు ఉంటాయి, స్కూల్లో కాలేజీలో యుద్ధాలు ఉంటాయి, కుటుంబాల్లో యుద్ధాలు ఉంటాయి, కంపెనీలో యుద్ధం ఉంటుంది, బిజినెస్లో యుద్ధం ఉంటుంది. అన్ని ఏరియాల్లో యు బీన్ సీయింగ్ బ్యాటిల్స్. అనేక రకాల యుద్ధాలు మీరు చూస్తూ ఉంటారు. హౌ టు హ్యాండిల్ దిస్ వార్స్? కొన్ని యుద్ధాలు చెప్పొస్తాయి, కొన్ని యుద్ధాలు చెప్పకుండా వస్తాయి, కొన్ని అకస్మాత్తుగా వస్తాయి. సో ఎంతమంది ఫీల్ అవుతున్నారు, ఎంతమంది హృదయంలో మీరు అనుకుంటున్నారు, నేను యుద్ధ రంగంలో ఉన్నాను, నేను బ్యాటిల్లో ఉన్నాను, నా జీవితము ఒక యుద్ధంలో ఉంది, ఐఎమ్ ఇన్ ద వార్ ఫీల్డ్, ఐఎమ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని. ఇట్ మే నాట్ బి ఎ ఫిజికల్ వార్. నీ మీదకి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్ధానికి రాకపోవచ్చు. నీ మీదకి నీ భర్త యుద్ధంకి రావచ్చు, నీ మీదకి నీ భార్య యుద్ధంకి రావచ్చు, నీ మీదకి నీ పిల్లలు యుద్ధానికి రావచ్చు, నీ మీదకి నీ తల్లిదండ్రులు యుద్ధానికి రావచ్చు. మెనీ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఇంట్లోనే యుద్ధాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో యుద్ధాలు ఉంటాయి. సో హౌ మెనీ ఆఫ్ ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఇన్ వార్? ఎంతమంది అనుకుంటున్నారు నేను యుద్ధంలో ఉన్నాను, యుద్ధ రంగంలో ఉన్నాను? ఎంత చల్లగా కూల్గా రిలాక్స్ కూర్చున్నారు యుద్ధంలో ఉండి కూడా. ఓహో మై గాడ్, యు ఆర్ అమేజింగ్ పీపుల్, యు ఆర్ ఆసమ్ పీపుల్. ఎత్తండి చేతులు కొంతసేపు, పర్లేదు, యుద్ధంలో ఉన్నారని తెలియాలి కదా. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఇన్ ద వార్. యుద్ధంలో లేకపోయినా ఈరోజు యుద్ధంలో లేవా, రేపు ఉంటావు, రేపు మార్నింగ్ ఒక యుద్ధం వస్తుంది. బ్రదర్ మీరు ప్రవచించకండి బ్రదర్, అలా అనకండి బ్రదర్, మీరు అలా పలకండి బ్రదర్, యుద్ధంలోకి నిజంగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీరు యుద్ధంలో ఉన్నారు. యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఎవ్రీ డే యూ ఫేస్ వార్స్, ఎవ్రీ డే యూ ఫేస్ వర్డ్స్, ఎవ్రీ డే యూ ఫేస్ పీపుల్. ఎవ్రీడే నీకు నచ్చిన వారు, నచ్చని వారు, నచ్చిన మాటలు, నచ్చని మాటలు, ఎన్నో బుర్రలో యుద్ధాలు రేగుతూ ఉంటాయి, హృదయంలో యుద్ధాలు రేగుతూ ఉంటాయి. బట్ సమ్టైమ్స్ వీ డిక్లేర్ వార్ ఇమీడియట్లీ. అపవాది మన జీవితంలోకి వచ్చేస్తే, శత్రువులు మన జీవితంలోకి వచ్చేస్తే, మనుషులు మన జీవితంలోకి వచ్చేస్తే వెంటనే మనం యుద్ధానికి రెడీ అయిపోతూ ఉంటాం. బట్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా మనము యుద్ధము ఎలా చేయాలి?
దేవుడు మనకు నేర్పిస్తాడు. యుద్ధం ఎలా చేయాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆమేన్. సో లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. బైబిల్స్ ఉన్నవారు చూడండి, బైబిల్స్ లేని వారు శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. మీకు మీరే వారు ప్రకటించుకోకండి, మీకు మీరే యుద్ధాన్ని ప్రకటించుకోకండి. అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లులు, ఒకవేళ నీ చెల్లి, మీ సిస్టరు, మీ అన్నయ్య, మీ తమ్ముడు ఎవరైనా నీ మీదకి యుద్ధానికి వచ్చేస్తే వెంటనే తిరిగి వాళ్ళ మీదకి యుద్ధం చేయకండి. డోంట్ ఫైట్ అగెయిన్స్ట్ దెమ్. నీ శత్రువులు కానీ, నీ ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకి, నీ శత్రువులు నీ మీదకి యుద్ధం ప్రకటించారా, నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయకు. దేవుడు ఒకటే అంటున్నాడు చూడండి, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకండి. మీకు మీరే పగ తీర్చుకోకండి. వాడు నన్ను కాలిరగొట్టాడు, నేను కనీసం వాడు చెయ్య కాలిరగొడతాను. వాడు నన్ను మోసం చేసాడు ₹1,00,000, నేను కనీసం వాడికి 10 లక్షలు మోసం చేస్తాను. వాడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు, నేను వాడిని లేపేస్తాను. నన్ను వాడు మోసం చేశాడు, నేను వాడిని మోసం చేస్తాను. నాకు టైం వస్తుందిరా, నాకు టైం వస్తుంది, నాకు టైం వస్తుంది, నేను కూడా చూపిస్తా. వాడు నన్ను ఎక్కిరించాడు, నేను కూడా వాడిని ఎక్కిరిస్తాను. నో. వాడు నన్ను అందరి ముందు అవమానించాడు, నేను కూడా వాడిని టైం చూసుకొని అవమానిస్తాను. ఇవన్నీ సైతాను పిల్లలు చేసే పన్నాగాలు. ఇవన్నీ దేవుని పిల్లలు కాదు. ఆర్ యు గెటింగ్ మీ? యా. నిన్ను కొట్టాడేమో, నేను కూడా 2 వాడిని కొట్టాలా? నాకు ఒక పన్ను రాలిపోయింది, నేను కనీసం వాడికి 2 పళ్ళు రాలగొట్టాలి. యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ స్పిరిట్, నీ ఫ్లెష్, నీ మైండ్ రెడీ అవుతుంటుంది యుద్ధం చేయడానికి. అక్క ఒకటి కొట్టింది, చెల్లి 2 కొట్టాలి. అన్న ఒకటి తిట్టాడు, వెంటనే తమ్ముడు 4 తిట్టాలి. పోనీ మీ ఆయన తిట్టాడేమో, నో, మా ఆయన్ని 10 తిట్టాలి. మా ఆయన కర్ర తీసుకున్నాడు, కనీసం నేను చీపురు తీసుకోవాలి. సో వై ఆల్ దిస్ స్టఫ్? ఏం జరుగుతుంది? మన బ్లడ్లో ప్రాబ్లం ఉంది, మన డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది, మన థింకింగ్లో ప్రాబ్లం ఉంది. ప్రభు ఓపెన్గా చెప్తున్నాను మీ అందరికీ, మై డియర్ సన్స్ అండ్ డాటర్స్, మై డియర్ జెంటిల్మెన్స్, మై డియర్ ఉమెన్, నా ప్రియ సహోదరి సహోదరుడా, నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. అంటే నేను నీ దేవుడై ఉన్నాను, నేను నీ తండ్రి ఉన్నాను, నేను నీ కాపరి ఉన్నాను, నేను నీ యజమానుడై ఉన్నాను. కాబట్టి నీకు నువ్వే పగ తీర్చుకొనక నాకు వదిలే అంటున్నాడు దేవుడు. ఆమేన్. సో డోంట్ ట్రై టు రెబల్ అగెయిన్స్ట్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల మీద, నీ సిబ్లింగ్స్ మీద, నీ బంధువుల మీద, నీ శత్రువులు ఎలా వచ్చినా వాళ్ళ మీద నువ్వు వెంటనే ఒక మాట అని పడేబాక. చాలాసార్లు మనము ఎవరైనా తిడుతుంటే మనం కూడా ఒక మాట తిట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి, అయ్యో అనవసరంగా తిట్టేనే అని మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో అనవసరంగా వాడిని నేను గాయపరిచేనే, అనవసరంగా ఆ కుమార్తె నేను ఇబ్బంది పెట్టేనే అని మనం చాలాసార్లు పడుతుంటాం. కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ వెరీ క్లియర్లీ. మీకు మీరే పగ తీర్చుకొనకండి, పగ తీర్చుకొనుట నా పని. ఆమేన్. క్రైస్తవులకి పగ ఉంటుందా? దేవునికి పగ ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనకు ఉండకపోవచ్చేమో, మన దేవుడికి ఉంది. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఎవరి మీద పగ పెట్టుకోకు, ఎవరి మీద కోపం పెట్టుకోకు, ఎవరి మీద ఆవేశం పెట్టుకోకు, ఎవరి మీద ఇంకేదన్నా ప్రతీకారాలు పెట్టుకోకు. అందరినీ క్షమించు, దేవుడు పగ తీర్చుకుంటాడు. అంటే నీ బదులు దేవుడు కాలు తీసేస్తాడా? నీ బదులు దేవుడు తల తీసేస్తాడా? నీ బదులు దేవుడు చెవి తీసేస్తాడా? నీ బదులు దేవుడు వాడిని లేపేస్తాడా? నో, అవి కాదు. దిస్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ బ్యాటిల్. యు ఆర్ ఫైటింగ్ విత్ డీమన్స్, యు ఆర్ ఫైటింగ్ విత్ ప్రిన్సిపాలిటీస్, యు ఆర్ ఫైటింగ్ విత్ డిఫరెంట్ జాయంట్స్. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని. వావ్. దేవుడేమంటున్నాడు? పగ తీర్చుకొనుట నా పని. నిన్నెవరన్నా అన్నారా? నాకు వదిలేయి. నిన్నెవరన్నా తిట్టారా? నాకు వదిలేయి. నిన్నెవరన్నా దూషించారా? నాకు వదిలేయి. నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? నాకు వదిలేయి. జస్ట్ లీవ్ టు గాడ్, లీవ్ ఇట్ టు గాడ్.
వందల మంది, వేల మంది ఎంతన్నా కూడా నువ్వు మౌనంగా ఉండాలి. యు జస్ట్ డోంట్ ఓపెన్ యువర్ మౌత్. వాల్కెనో ఓపెన్ చేయకండి, సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేయకండి. మంచి మాటలు మాట్లాడితే ఇది ఆశీర్వాదకరమైన ఏరియా. నువ్వు తిట్టాలనుకున్నా, నువ్వు దూషించాలనుకున్నా, ఇది ఒక సెప్టిక్ ట్యాంక్. ఇది జాగ్రత్త. ఇట్ ఈస్ వెరీ డేంజర్. ఇట్ ఈస్ వెరీ డేంజర్. దేవుడే అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని. సో ఇప్పుడు మీ మీదకి ఎవరు యుద్ధం చేస్తున్నారు? మీ మీదకి ఎవరు యుద్ధానికి లేచారు? మీ మీదకి ఎవరు ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మిమ్మల్ని ఎవరు శోధిస్తున్నారు? మిమ్మల్ని ఎవరు టార్మెంట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు శోధిస్తున్నారో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. యు నీడ్ టు నో హూ ఈజ్ అటాకింగ్ యూ. హూ ఈజ్ అటాకింగ్ యూ? నంబర్ 1, దేవుడు అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని. మనకేమో మినిమం 10-20 యుద్ధాలు ఉన్నాయి. మన భర్త, భార్య, పిల్లలు, తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ నా మీద యుద్ధం లేచారు. ఎవ్వరు నా సైడ్ లేరు బ్రదర్. అస్సలు అందరూ ఒకవైపు అయిపోయారు. అందరూ నా వైపు ఎవరు లేరు. నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను అనుకుంటున్నావా? అయినా ఇబ్బంది పడకు. మన మీదకి దేవుని కృప, కటాక్షము రిలీజ్ కాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎహెజ్కేల్ చాప్టర్ 25 వర్స్ నంబర్ 17. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. వావ్, చూడండి. దేవుడు మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఇది స్పిరిచువల్ టెన్సేనా? ఇప్పుడు నా మీదకి ఒక మనిషి వచ్చాడు, నా మీదకి ఒక మనిషి లేచాడు, నా మీదకి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ లేచారు. వారి మీదకి నేనేయాలా, దేవుడు లేయాలా? నేను కొట్టాలా, దేవుడు కొట్టాలా? చాలా డైలమాలో ఉంటాం మనం. చాలా స్క్రిప్చర్స్ గుర్తొస్తూ ఉంటాయి మనకు, చాలా వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి మన మైండ్లో, నోటిదాకా వస్తాయి. నీకు దేవుడే చూసుకుంటాడు చాలాసార్లు అంటాం చాలా మంది. మంచిదే, గుడ్ దట్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ దట్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. గివ్ సమ్ ఆపర్చునిటీ టు గాడ్. దేవుడికి కొంచెం అవకాశం ఇవ్వండి, దేవుడికి కొంచెం చోటు ఇవ్వండి. దేవుడు చూపిస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆమేన్. యా, యు ఆర్ హ్యావింగ్ మెనీ బ్యాటిల్స్. ఒక్కడు అన్ని యుద్ధాలు ఎలా చేయగలం? కష్టం బ్రదర్. ఒక్కడు ఇన్ని ఎలా మేనేజ్ చేయగలం? కష్టం బ్రదర్. ఒక్కడు వీటి అన్నిటిని ఎలా మనము హ్యాండిల్ చేయగలం? చాలా కష్టం. ఇన్ని యుద్ధాలు ఎలా చేయాలి? ఇన్ని యుద్ధాలు ఎలా నేను పోరాడగలనా? అందుకని చాలా మంది మీరు గమనించారు లేదో, ఈ యుద్ధాలు చేయలేక చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. మెనీ పీపుల్ దే డై బికాస్ దే డోంట్ నో గాడ్. వాళ్ళకి దేవుడు తెలియదు. వాళ్ళకి దేవుడు యుద్ధము చేస్తాడని, పగ తీర్చుకుంటాడని, వాళ్ళ వైపు నిలబడి దేవుడు యుద్ధం చేస్తాడని వాళ్ళకి తెలీదు. అందుకనే చాలా మంది దే ఎండ్ అప్ దేర్ లైఫ్స్. నిరీక్షణ లేక ఇబ్బందుల్లో పడిపోయి మన జీవితాల్ని ఆపేసుకోవడానికి కాదు, యేసు ప్రభు మన జీవితాల కొరకు సిలువలో మరణించింది. ఒక జీవితం ఆగిపోయిందేమో, నీ జీవితం ఇంకా ఆగలేదు. ఒకరి లైఫ్ ఆగిపోయిందేమో, నీ లైఫ్ ఇంకా ఆగలేదు. ఒకరి జీవితం ఆగిపోయిందేమో, నీ జీవితం ఆగలేదు. యువర్ లైఫ్ ఇస్ స్టిల్ లైఫ్. ఆమేన్. ప్రభు ఒకటే అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని. నిన్ను ఏది ఇబ్బంది పెట్టిందో, నిన్ను ఏది శోధిస్తుందో, నిన్ను ఏది అవమానిస్తుందో, నిన్ను ఏది గాయపరుస్తుందో, నిన్ను ఏది శోధిస్తుందో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ యూ డోంట్ వర్రీ. ఆమేన్. మళ్ళీ మనము ఫిజికల్గా వెళ్ళకూడదు. ప్రభువా, మా అన్న నన్ను ఇబ్బంది పెట్టాడు, వాడిని లేపే ప్రభువా. చెప్పాను కదా, హేబేలు ప్రార్థన ఇంకా ప్రార్థనగానే ఉంది. Abel is still praying, his blood is still praying, Father kill my brother. నా అన్నని చంపే ప్రభు అంటుంది హేబేలు ప్రార్థన. కానీ దేవుడు నీ ప్రార్థనగానే ఉండంటున్నాడు. ఆ ప్రార్థనలు పనికిరావు. నేను ఒకటే అంటాను, నువ్వు చెప్పకూడదు దేవుడికి. నువ్వు మౌనముగా ఉండు, నువ్వు ఓర్చుకో, నువ్వు భరించు, నువ్వు సహించు. దేవుడు వాళ్ళని మార్చి నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను అవమానించిన వారే, నిన్ను నిందించిన వారే, నిన్ను దూషించిన వారే నిన్ను గణపరుస్తారు. హల్లెలూయా. చంపడం సొల్యూషన్ కాదు. చంపడం అయితే ఇప్పటికెప్పుడు చంపేస్తాడు దేవుడు.
ఎందుకు నీ శత్రువుని ఇంకా పెట్టాడు దేవుడు తెలుసా? వాడు మారి నీ దేవుడే గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి. ఆమేన్. లెట్ హిమ్ చేంజ్, లెట్ అవర్ ఎనిమీస్ చేంజ్. మన శత్రువులు మారి. సౌలు వచ్చి దావీదు అంటున్నాడు, అరే నా కుమారుడా దావీదు, నీతో దేవుడున్నాడరా అని భయపడిపోయాడు సౌలు. ఎస్, అవును, నాతో దేవుడున్నాడు. నీకు తెలీదా ఇప్పుడు దాకంటే? తెలీదురా, ఇప్పుడు చూశాను నీతో దేవుడున్నాడని సౌలు భయపడిపోయాడు. ఈరోజు మన జీవితంలో ఇన్ని యుద్ధాలు ఉన్నా మనం బతికే ఉన్నాం, ఇన్ని బ్యాటిల్స్ ఉన్నా మనం ఇంకా జీవిస్తూనే ఉన్నాం. కొన్ని గెలిచాం, ఇంకా కొన్ని గెలవాలి. ఆమేన్. సో దేవుడు ఇంకా లోతుగా మనతో మాట్లాడబోతున్నాడు. లెట్స్ గో టు 1 Samuel 17. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువ అందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మనుషులందరూ వచ్చి, అన్నదమ్ములందరూ వచ్చి ఆ యుద్ధములో నేరుగా దావీదును తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గొలియాతు ముందు పెట్టారు. కానీ దావీదుకి వాక్యము తెలుసు కాబట్టి దావీదు యుద్ధం చేయట్లేదు. ఇఫ్ యు నో ద వర్డ్, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే వాక్యము తెలియదో మీరు యుద్ధాలు చేసుకోండి, మీకు విజయం రాదు. ఇశ్రాయేలు ప్రజలకి, దావీదు వాళ్ళ అన్నలకి, సౌలుకి వాక్యము తెలియదేమో బహుశా. దే బీన్ ఫైటింగ్ విత్ ద జాయంట్స్. గొలియాతులతో వాళ్ళందరితో యుద్ధాలు చేస్తున్నారు. ఎన్ని రోజులు చేసా? 39 రోజుల నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. దే డిడ్ంట్ డిక్లేర్ ఎ వర్డ్, దే ట్రై టు ఫైట్ విత్ దెమ్ విత్ దేర్ హ్యాండ్స్. వాళ్ళ చేతులతో యుద్ధం చేద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ మన నోటితో మనం యుద్ధం చేయాలి. ఆమేన్. నో మ్యాటర్ నీ జీవితంలో చాలా మంది అంటారు, బ్రదర్ నాకున్న కష్టాలు ఈ పగోడుకు కూడా రాకూడదు. రాదులే, నువ్వేంత టెన్షన్ పడకు, నీకే వచ్చింది అది. కంగ్రాచులేషన్స్. నీకున్న కష్టం నీ పక్కనోడికి లేడేమో. గుడ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ బిగ్ ప్రాబ్లం. గుడ్. ఈ చర్చిలో అందరికంటే అప్పులు ఎక్కువ నీకే ఉన్నాయేమో. ఈ చర్చిలో అందరికంటే రోగాలు ఎక్కువ నీకే ఉన్నాయేమో. ఈ చర్చిలో అందరికంటే కష్టాలు ఎక్కువ నీకే ఉన్నాయేమో. ఆల్ ద వెరీ బెస్ట్. యు ఆర్ చోజన్. యు ఆర్ చోజన్ మై డియర్ సన్. యు ఆర్ చోజన్ మై డియర్ డాటర్. ఎవరు పోలే, ముందు అతనే వెళ్ళాడు. ఏంది ఇంత పెద్ద యుద్ధం నా ముందు పెట్టేశారు? అసలు ఇది నా యుద్ధమే కాదు కదా, ఈ యుద్ధంలో నన్ను ఎందుకు ఇరికిచ్చాడు మా అన్నలు అని ఎప్పుడు ఆయన భయపడలేదు. వెంటనే యుద్ధ రంగములో ఉన్నవాడాల్సిన మాటలు ఏం తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆమేన్. నువ్వు ఏ యుద్ధములో ఉన్నా, చిన్నవాళ్ళు నీ మీదకి యుద్ధము లేచినా, పెద్దవాళ్ళు నీ మీదకి యుద్ధము లేచినా, ఇంకా పెద్దవాళ్ళు నీ మీదకి యుద్ధము లేచినా, నువ్వు మాట్లాడాల్సిన మాట ఒకటే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. కొన్నిసార్లు చిన్నపిల్లలు నీ మీదకి యుద్ధం లేస్తారు. ఏయ్ ఏంట్రా అంటారు. ఏం లేదురా. ఒక్కోసారి నీ వయసుతో పాటు వాళ్ళు యుద్ధం చేస్తారు. ఒక్కోసారి నీకన్నా పెద్దవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. హౌ టు ఫేస్ దెమ్, హౌ టు హ్యాండిల్ దెమ్. ఓన్లీ వన్ వర్డ్, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధములో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పండి, యుద్ధము యెహోవాదే. యుద్ధములో లేని వారు చెప్పనవసరం లేదు, వాళ్ళకి అసలు ఈ వాక్యం కూడా అవసరం లేదు. యుద్ధములో ఉన్నవారు చెప్పచ్చు, యుద్ధము యెహోవాదే. లెట్ మీ టెల్ యువర్ బ్యాటిల్స్ నౌ. ఇప్పుడు నేను మీ యొక్క యుద్ధాల గురించి నేను చెప్తాను. నంబర్ 1, యువర్ సిక్నెస్ ఈజ్ ఫైటింగ్ విత్ యూ. నీ బలహీనతలు, నీ అనారోగ్యాలు నీతో యుద్ధం చేస్తున్నాయి. ఎవ్రీ డే నువ్వు ఆరోగ్యవంతుడు అవ్వకుండా, ఎవ్రీ డే యువర్ సిక్నెస్ ఇస్ పుల్లింగ్ డౌన్. నంబర్ 1 రాసుకోండి, నీ అనారోగ్యముతో దేవుడు యుద్ధము చేయునుగాక. ఈ భూమి మీద అతి ఘోరమైన వ్యాధి నీకున్నా ఈ మాట రాసుకో. ఈ భూమి మీద భయంకరమైన డిసీజ్, సిక్నెస్ నీకున్నా ఈ మాట రాసుకో, నా అనారోగ్యం మీద దేవుడు యుద్ధము చేయునుగాక అని. రైట్ ఇట్ డౌన్. మేబీ ఇట్స్ ఎ స్మాల్ సిక్నెస్, ఈవెన్ దో యుద్ధము యెహోవాదే. ఆమేన్. కడుపులో నొప్పి ఉందా, తల్లో నొప్పి ఉందా, స్కిన్ ప్రాబ్లమా, హెడేకా, సైనసా, మైగ్రేనా, యూట్రస్ ప్రాబ్లమా, షుగర్, బీపీయా, ఏదున్నా నీ జీవితంలో, ఏదున్నా, ఏ రోగమున్నా యుద్ధము యెహోవాదే. ఆమేన్. ఆ అనారోగ్యాల మీద దేవుడు ఏమన్నాడు? నేను చేస్తానన్నాడు. పగ తీర్చుకున్నట నా పని అన్నాడు దేవుడు. ఇట్స్ మై టర్న్, వెంజన్స్ బిలాంగ్స్ టు మీ. నువ్వేంద్ర అనారోగ్యంతో పోరాడేది, నువ్వేంద్ర రోగంతో పోరాడేది, నువ్వేంద్ర వ్యాధితో ఆగురా, జస్ట్ రిలాక్స్, నేను చూసుకుంటాను. ఆమేన్.
ప్రభు ఇస్తున్న మాట మనకి ఈరోజు. హల్లెలూయా. లెట్ మై లార్డ్ ఫైట్ విత్ మై సిక్నెస్. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు నా రోగముతో యుద్ధం చేస్తాడని? వావ్. అయితే యేసుక్రీస్తు నామములో జూలైలో మీ అందరికీ నార్మల్ రిపోర్ట్స్. ఇఫ్ యు ఇన్వాల్వ్ యువర్ గాడ్, నీ దేవుడిని నువ్వు ఇన్వాల్వ్ చేస్తే గుర్తుపెట్టుకో, నీ యుద్ధం దేవుడు చేస్తాడు. ఆమేన్. యు నో వన్ థింగ్, యువర్ సిక్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ యూ. నీ బలహీనత, నీ అనారోగ్యం నీకన్నా గొప్పగా ఉంది. జాగ్రత్త. నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నావు, నువ్వు గెలవలేకపోతున్నావు అంటే నీకన్నా నీ రోగం పెద్దదే. ఎంతమందికి చాలా రోజుల నుంచి రోగాలు ఉన్నాయి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి రోగాలు ఉన్నాయి? ప్లీజ్ కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? ప్లీజ్ రైజ్ యువర్ బ్యూటిఫుల్ హ్యాండ్స్. మీ మంచి మంచి చేతులు పైకెత్తండి. చాలా రోజుల నుంచి రోగాలతో ఇబ్బంది పడుతున్నారా? దట్ మీన్స్ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మీ రోగం మీకంటే పెద్దది. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ యూ. నువ్వు గెలవలేకపోతున్నావు. దాన్ని గెలవలేకపోగా దాన్ని ఏం చేస్తాను తెలుసా? జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నా, బ్యాలెన్స్గా. బీపీ కరెక్ట్గా ఉంది, షుగర్ కరెక్ట్గా ఉంది, థైరాయిడ్ కరెక్ట్గా ఉంది, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా గట్టిగా వాటర్ కదా, అవన్నీ తప్పుడు లెక్కలు. అవన్నీ తప్పుడు లెక్కలు. ఈరోజు ఒకటే నమ్మండి, మీ రోగం మీద దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు దేవుడు దావీదుకి సహాయం చేశాడు. ఆనాడు ప్రభువుకి దేవుడు సహాయం చేశాడు. ఆనాడు దావీదుని ఆయన గణపరిచాడు. యుద్ధము యెహోవాదే అన్నప్పుడు ఆ యెహోవా దేవుడు వచ్చి దావీదు పక్షముగా గొలియాతుతో యుద్ధం చేశాడు. ఆమేన్. మేబీ గొలియాతు ఫిజికల్గా నీ ముందు కనిపించకపోవచ్చు, స్పిరిచువల్గా నీ జీవితంలో ఎంతో మంది గొలియాతులు ఉంటారు. వాళ్ళని చూసి ఎన్నో రకాలుగా నువ్వు భయపడతా ఉంటావు. ఈరోజు నీ రోగం మీద దేవుడు యుద్ధము చేయును గాక. ఆమేన్. నో మ్యాటర్ ఇట్ ఈస్ అ స్మాల్ సిక్నెస్, ఇట్స్ అ బిగ్ సిక్నెస్. ఎంత పెద్దదైనా యుద్ధము యెహోవాదే. ఇఫ్ యు లవ్ దిస్, రైట్ ఇట్ డౌన్. నా అనారోగ్యం మీద దేవుడు యుద్ధం చేయును గాక. హీ నీడ్ టు ఫైట్ విత్ అవర్ సిక్నెస్. ఎంతకాలం మనం మందులు వేసుకుంటాం? ఎంతకాలం మందులు సంచి సంఖలో పెట్టుకొని, అదేదో బైబిల్ సంఖలో పెట్టుకున్నట్టు మందులు కవరు, తర్వాత ఈ మెడికేషన్ అంతా కూడా మన బ్యాగుల్లో ఎంతకాలం క్యారీ చేస్తాం? హౌ లాంగ్ యూ విల్ క్యారీ ద మెడికేషన్? ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ మై వర్డ్స్, మై డియర్ సిక్ పీపుల్. బలహీనతల్లో, అనారోగ్యంలో ఉన్నవారు నా మాటలు జాగ్రత్తగా తీసుకోండి. దేవుడు గెలుస్తాడా, ఓడిపోతాడా? ఎస్, బికాజ్ హీఈస్ గాడ్. హీఈస్ గాడ్. హీఈస్ గాడ్. హీఈస్ గాడ్. ఆయన నీలాగా నాలాగా మనిషి కాదు ఓడిపోవడానికి. ఆయన దేవుడు. ఆమేన్. గొలియాతు మీద దేవుడు గెలిచాడా, గెలవలేదా? దావీదు గెలిచాడా, గెలవలేదా? గెలిచేశాడు. ఈరోజు మన అనారోగ్యాలు రేపు వస్తుందేమో, ఎల్లుండి వస్తుందేమో, అదిగో 40 సంవత్సరాల తర్వాత బయటపడింది, 50 సంవత్సరాల తర్వాత బయటపడింది, 60 సంవత్సరాల తర్వాత భయపడింది. అమ్మకుంది, నాన్నకుంది, అవ్వకుంది, తాతకుంది, ఆళ్ళకుంటే మనకెందుకు? ఆమేన్. మీ మమ్మీకుంటే, మీ నాయనకుంటే నీకెందుకు? నీకు రాకూడదు అంతే. ఆమేన్. దేంతో యుద్ధం చేయాలి నీ ప్రభు? నీ అనారోగ్యాలతో దేవుడు యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఈజ్ నాట్ ఫైటింగ్ విత్ యువర్ ఎనిమీస్ ఫిజికల్లీ. ఇంకోటి, ఎప్పుడు నీ శత్రువు చనిపోవాలని కోరుకోకు. ప్లీజ్, మై హంబల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. అబ్బా చనిపోతే బాగుండరా, వీడు తలకాయ నొప్పి అయిపోతుంది. నో, యేసు నామములో మారునుగా కానీ ప్రార్థన చేసుకో. నిజమైన శత్రువుల గురించి మాట్లాడుతున్నాను నేను. నీ అనారోగ్యమే పెద్ద శత్రువు. నీ అనారోగ్యం నిన్ను సరిగా తిన్నివ్వదు. నీ అనారోగ్యం సరిగా నిన్ను పనుకోనివ్వదు. నీ అనారోగ్యం సరిగా నిన్ను బతకనీదు. నీ అనారోగ్యం నిన్ను బతకనీదు, సావనీదు, మధ్యలో పెడుతుంది సన్న లైన్ మీద. మీరు జయించాలనుకుంటున్నారా లేదా? ఎంతమంది జయించాలనుకుంటున్నారు మీ అనారోగ్యాలని? ఆమేన్. దేవుడు మీ మీద, మీ పక్షాన యుద్ధము చేస్తే మీరు గెలుస్తారు. ఆమేన్. దావీదులాగా మనం కూడా మాట్లాడబోతున్నాం. హల్లెలూయా. నంబర్ 2, మనందరికీ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్నో ఆర్థిక సంబంధమైనవి, పర్సనల్, మెంటల్, ఫిజికల్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. వాటన్నిటి మీద దేవుడు యుద్ధం చేయును గాక. ఆమేన్. హల్లెలూయా.
యేసు నామములో నా ప్రాబ్లమ్స్ మీద దేవుడు యుద్ధం చేయును గాక. నా సమస్యల మీద దేవుడు నాకు విజయం ఇచ్చును గాక. ఆమేన్. రాసుకోండి వీలైతే. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? మీరు మెడిటేట్ చేయాలా, ధ్యానించాలా. ప్లీజ్ దయచేసి విని మాత్రం మర్చిపోకండి. మీకు నేను ఏమీ చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్. ఫోన్స్ ఉన్నాయా? ఫోన్స్లో రాసుకోండి. నా ప్రాబ్లమ్స్ మీద దేవుడు యుద్ధం చేయును గాక. ఆమేన్. దేవుడు ఒక్కదాని మీద విజయం ఇచ్చాడేమో దావీదుకి, ఈరోజు మనకు అనేకమైన వాటి మీద దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రాబ్లమ్స్ మీద దేవుడు యుద్ధము చేయును గాక. ఆమేన్. అండ్ మూడవది, ఎంతమందికి అప్పులు ఉన్నాయి? దట్స్ ఎ డీమన్ అండ్ దట్స్ ఎ వార్ అండ్ దట్స్ ఎ బ్యాటిల్. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? చేతులు ఎత్తచ్చు. అప్పులు ఉంటాయి, ఎందుకు ఉండవు? మనిషిన తర్వాత కంపల్సరీ ఉంటాయి బ్రదర్. ఏదో మేనేజ్ చేస్తున్నాం. నో 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 నో. అప్పు లేని జీవితము యాక్చువల్లీ బైబిల్కి విరుద్ధంగా మన లైఫ్ నడుస్తూ ఉంది. ఏం తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని అప్పిచ్చువానిగా చేస్తాను కానీ అప్పు తీసుకున్న వాడినిగా చేయను. కానీ ఎగ్జాక్ట్గా ఉల్టా ఆపోజిట్ వర్డ్ మన లైఫ్లో నెరవేరుతుంది. అంటే ఇప్పుడు మనం దేవుని బిడ్డలమా దెయ్యం బిడ్డలమా మనకు అర్థం కావట్లేదు. ఈ వాగ్దానం మరి దేవుడు రాసినప్పుడు మన లైఫ్లో నెరవేరాలి కదా, ఎందుకు నెరవేరట్లేదు? ఇది ఎక్కడో మిస్టేక్ అయింది. దాంతో యుద్ధం చేస్తున్నాం కాబట్టి గెలవట్లేదు. ఈరోజు మన అప్పుల మీద దేవుడు యుద్ధం చేయును గాక. ఆమేన్. అప్పులున్నోళ్ళు గట్టిగా చెప్పండి, యేసు నామములో నా అప్పుల మీద దేవుడు యుద్ధము చేయును గాక. ఆమేన్. యా, లెట్ యువర్ గాడ్ ఫైట్ విత్ ద డెప్ట్స్. బ్రదర్, నాకు రోజుకు రోజు అప్పులు పెరిగిపోతున్నాయి కానీ తగ్గట్లేదు బ్రదర్. ఎంతమందికి రోజుకు రోజు అప్పులు పెరుగుతున్నాయి? వావ్, దట్స్ అ వండర్ఫుల్ అనాయింటింగ్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మేబీ కొందరు అలా బ్యాలెన్స్ చేస్తున్నారేమో అప్పుల్ని. హూ విల్ ఫైట్ విత్ ద డీమన్? హూ విల్ ఫైట్ విత్ దట్ వార్? ఆ యుద్ధాన్ని ఎవరు చేస్తారు? నేను చేయను, నాకు రాదు అంటే నేను నిలబెట్టేస్తాడు వాడు కంపల్సరీ అందరి ముందు. ఫీజు కట్టలేదు బాబు, పైకిలే, స్టాండప్. ఫీజు కట్టలేదు, నువ్వు పేరెంట్స్ తీసుకురా, అయిపోయింది. అందరి ముందు నిలబెట్టేస్తాడు. కాలేజ్ ఫీజు కట్టలే, పైకిలే, స్టాండప్ అంది బెంచ్, చైర్ మీద నిలబడు, అట్లా నిలబెట్టేస్తాడు. అర్థమవుతుందా? రెంట్ కట్టలే, పైకిలే. ఇన్ని రోజులు రెంట్ కట్టలే, ఏం చేస్తున్నావు? లేపేస్తాడు మిమ్మల్ని. ఏం చేస్తాడు? లేపేస్తాడు. అమ్మా ఫీజు కట్టేవా, లే, పైకిలే, అట్లే ఉండు, క్లాస్ అంతా. సింపుల్ పనిష్మెంట్, అందరి ముందు పరువు పోతుంది. ఎవరు చేయాలి యుద్ధం? నువ్వా? చేత కాదు, యుద్ధం చేయలేవు. ఎవరు చేయాలి ఆ యుద్ధం? దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకవేళ పలికితే దేవుడు చేసి తీరతాడు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా అప్పుల మీద దేవుడు యుద్ధము చేయును గాక. యా, ఎవ్రీ మంత్ మనం రెంట్ కట్టాలన్నా, ఈఎంఐలు కట్టాలన్నా, అవి కట్టాలన్నా, ఇవి కట్టాలన్నా, అమ్మో 1వ తారీఖు. ఎట్లా? అమ్మో 1వ తారీఖు. అమ్మా బాబోయ్, ఒకటి ఎట్లా వచ్చిందో కానీ ఒకప్పుడు బాగానే ఉంది. 1వ తారీఖు అంటే అమ్మయ్య జీతాలు పడతాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? మనకు అమ్మ బాబోయ్ 1వ తారీఖు వచ్చిందా, గుండె పట్టేసిందిరా. గుండె ఎక్కువ ఊపిరాట్లేదు నాకు. 1వ తారీఖు 10th తర్వాత ఫోన్ చేయండి నాకు, తర్వాత చేయబాకండి. దేవుడు మన అప్పుల మీద యుద్ధము చేయును గాక. ఆమేన్. ఇంకోటి, జస్ట్ విని గమ్ముగుండకండి, ఇంటికి వెళ్ళి ప్రవచించండి. దేవా, నా అప్పుల మీద యుద్ధం చేయి, నా రోగాల మీద యుద్ధం చేయి ప్రభా, నా ప్రాబ్లమ్స్ మీద యుద్ధం చేయి ప్రభా, నా సమస్యల మీద యుద్ధం చేయి ప్రభా. యేసు నామములో నా సమస్యల మీద నీవు యుద్ధము చేయమని వేడుకుంటున్నాను. ఎంతమంది నమ్మకం వస్తుంది మన యుద్ధాలని దేవుడు చేస్తాడని? ఆమేన్. నా మాటగా దేవుడే స్వయంగా చెప్పాడు, పగ తీర్చుకొనుట నా పని. ఇట్స్ మై డ్యూటీ టు టేక్ ద వెంజెన్స్. వెంజెన్స్ బిలాంగ్స్ టు మీ. పగ నేను తీర్చుకుంటానన్న, మీరు రిలాక్స్గా ఉండండి, ఎందుకంటే మీరు నా పిల్లలు, మీరు నా సొత్తు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దావీదు బదులుగా దేవుడు యుద్ధం చేశాడు. ఆమేన్. మన జీవితంలో మన బదులుగా దేవుడు యుద్ధం చేయాలి. నమ్ముతున్నారా? చాలామందికి ఇంకా నమ్మకాలు కలగట్లే, మెడలు ఓగట్లే, ముఖంలో సంతోషం లేదు, ముఖంలో కళ లేదు, అన్ని డౌట్ ముఖాలే. అన్నీ మీ డౌట్లన్నీ పక్కన పెట్టి, ఆమేన్, ప్లీజ్ కీప్ యువర్ డ్యామ్ వేస్ట్ డౌట్స్ పక్కన పెట్టేసేసి దేవుణ్ణి రూఢిగా నమ్మండి. ఆమేన్. మన ప్రతి సమస్యతో
దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మన ప్రతి ప్రాబ్లంతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మన ప్రతి రోగముతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు యుద్ధము యెహోవాదే అని పలుకుతావో ఇక చూసుకో, ప్రతి యుద్ధాన్ని జయిస్తాడు. ఇప్పుడు దాకా మీరు చాలా యుద్ధాలు గెలుచుంటారు. దయచేసి గమనించండి, అటెన్షన్ ప్లీజ్. ఒక్క యుద్ధము కూడా మీరు చెయ్యలేదు. ఈ వాక్యము నీకు తెలియక మునుపే దేవుడే నీ పక్షముగా యుద్ధము చేసి అనేకమైనవి గెలిపించాడు. ఆమేన్. నా మటుకు నా జీవితంలో నేను ఒక్క యుద్ధం కూడా గెలవలేదు. ఒకవేళ నేను ఏదైనా గెలిచి ఉంటే అది నా ప్రభు గెలిపించండి అన్న. ఆమేన్. హల్లెలూయా. ఐ డోంట్ టేక్ దట్ క్రెడిట్ ఇన్ మై లైఫ్. నేను తీసుకోను దాన్ని, ఎందుకంటే నాకన్నా పెద్ద పెద్ద దెయ్యాలతోనే పోరాడాను నేను. ఐ ఫాట్ విత్ బిగ్ డీమన్స్. పెద్ద దెయ్యాలతో పోరాడాను. మరణకరమైన దెయ్యాలు, దోతలు, అబ్బోర్, నెక్స్ట్ లెవెల్. అవన్నీ దేవుడే యుద్ధము చేసి నాకు జయాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఐ ఆల్వేస్ బిలీవ్ యుద్ధము యెహోవాది, విజయము నాది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పలుకుతాం జరగదు. ఫైనల్ ఏం చేస్తాం? ఆపేస్తాం. మనం చేద్దాం. కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, ఊస్తారా ఊయండి, అమ్మా క్యాకరీ చూస్తారా ఊసేయండి, కమాన్ నేను రెడీ, కమాన్ ఇచ్చే ఈ పంతే, కొట్టేసుకో, వెళ్ళిపో, అమ్మయ్యా. No. You are the child of God. You are the precious sons and daughters of God. మీరు దేవుని పిల్లలు. మీరు ఎవరి మీదకి లేయాల్సిన అవసరం లేదు. ఎంత తిడుతున్నారా, ఎంత దూషిస్తున్నారా, మౌనంగా దేవునికి స్తోత్రం, ప్రభా వీళ్ళకి నేను సువార్త చెప్పాలి, వీళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి, వీళ్ళ కోసం నేను కన్నీరు కార్చి ఏడవాలి ప్రభా అని మీరు గోజాడి ప్రభు దగ్గర బతిమలాడుకోండి. He'll definitely listen your prayers. ఇది కూడా ఒక ప్రార్థనే. బండి మీద పోతున్నావా, ఎక్కడికైనా వెళ్తున్నావా, ఖాళీగా ఉన్నావా, కూర్చున్నావా, వంటగది, ఎక్కడైనా ఒక మాట పలుకు, యుద్ధము యెహోవాదే అని. మీ ఇంట్లో లేవా యుద్ధాలు? ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. బట్ స్టిల్ యువర్ కామ్. ఐ డోంట్ నో హౌ యువర్ కామ్ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇంత కామ్గా ఉంటున్నారు? వై యు ఆర్ లైక్ ఎ డఫ్ అండ్ డమ్? ఎందుకు మూగవాళ్ళలాగా ఉంటున్నారు? ప్లీజ్ క్రైస్తవులారా, అపవాది యొక్క మెయిన్ టార్గెట్ ఒకటే, ఏం తెలుసా? మిమ్మల్ని మూగవాళ్ళగా చేయడం. మెనీ పీపుల్ డజంట్ నో హౌ టు ప్రే. ప్రార్థన రాకపోయినా కనీసం కళ్ళు తెరుచుకొని ప్రవచించండి, యుద్ధము యెహోవాదే, విజయం నాదని. ఆమేన్. నువ్వు పలకలేదా? నువ్వు ఎవరు తెలుసా? మూగవాడివి. నువ్వెవరివి చెప్పాలి. అన్ని చోట్ల మాట్లాడతావు, బయట మాట్లాడతావు, సమాజంలో మాట్లాడతావు, కాలేజీలో మాట్లాడతావు, పని దగ్గర మాట్లాడతావు, బిజినెస్లో మాట్లాడతావు. బట్ వై యు ఆర్ నాట్ టాకింగ్ టు గాడ్? దేవుడితో ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు మొఖం చెల్లట్లేదా? మోగిపోయావా? నీకు వచ్చిరాని భాషలో మాట్లాడు. నాకు ఇంకా తెలుసు, ఇక్కడ చాలా మందికి ప్రార్థన రాదు. నేను ఒకటే చెప్తాను, ప్రార్థన రాకపోయినా పర్లేదు, ఐ డోంట్ మైండ్. నేను చెప్పిన మాటలు, ఒక్కొక్క మాట, సర్మన్లో గంట చెప్పిన సర్మన్లో ఒక్క మాటను గుర్తుపెట్టుకో, పలుకుతానే ఉండు రేపు మార్నింగ్ నుంచి రాత్రి దాకా. నీ జీవితంలో ప్రతి యుద్ధము కాస్త విజయముగా మారిపోద్ది. ప్రతి యుద్ధము, ప్రతి బ్యాటిల్ కాస్త విజయముగా మారిపోద్ది. బ్యాటిల్స్ తగ్గవేమో, విజయాలు పెరిగిపోతాయి. కొత్త బ్యాటిల్స్ వచ్చినాయి, కొత్త విజయాలు వస్తాయి. మళ్ళీ రేపు ఇంకో మార్నింగ్ ఒక బ్యాటిల్ ఉంటుంది. ప్రతి ఇయర్ ఎగ్జామ్స్ రాయరండి, ఆ యొక్క బ్యాటిల్స్ అవునా కదా? ప్రతి సంవత్సరం ఫీజులు కట్టరా, అదొక యుద్ధం. మీ జీవితంలో ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ మేక్ యువర్ మౌత్ షట్. మీ నోటిని మౌనముగా పెట్టకండి. పక్కన చెప్పండి, మీ నోటిని మౌనముగా పెట్టకండి. చాలా పద్ధతిగా చెప్తున్నాను. మేక్ ఇట్ సీరియస్. చాలా సీరియస్గా తీసుకోండి దీన్ని. మీకు ఇంకా మరణకరమైన యుద్ధం రాలా. చాలామంది, కొందరు వెళ్ళొచ్చారు చావు దాకా, గెలిచేసారు, మళ్ళీ నార్మల్ అయిపోయారు. వేరే వాళ్ళ కోసం ఉన్న ప్రార్థన చేయండి, వాళ్ళు కూడా బలపడతారు, వాళ్ళు కూడా దీవించబడతారు. మీరు చేయాల్సిన యుద్ధం దేంతో తెలుసా? నోటితో. ఆమేన్. నేను నమ్ముతున్నా మిమ్మల్ని. ఇంటికి వెళ్ళి మీరు యుద్ధము యెహోవాదే, దేవుడే చేయాలి నా యుద్ధం అని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఐ కేమ్ విత్ అ బర్డన్. నేను భారంతో వచ్చాను ఈరోజు. చాలామంది యుద్ధాల్లో నలిగిపోతున్నారు. అండ్ మెనీ పీపుల్ దే ఆర్ క్రషింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మనసు విరిగిపోతుంది, వాళ్ళ హృదయాలు పగిలిపోతున్నాయి. ఎన్నో రకాల వేదనలు, శోధనలు, మాటలు, సూటిపోటి మాటలు, ఎన్నో రకాల గాయాలు, ఎన్నో రకాల ఇమేజెస్, పిక్చర్స్ వల్ల మీ మైండ్ భయంకరమైన అటాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ యుద్ధం రోజు మైండ్లో చేస్తున్నావు.
నో ఫ్రీడమ్, నో జాయ్, నో హ్యాపీనెస్. సంతోషం లేదు, సమాధానం లేదు. బయటికి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలన్నా వద్దులే, కూల్ రిలాక్స్, డబ్బులు వచ్చినప్పుడు పోదాం. మెనీ వార్స్. ఎన్ని 100 వార్లు వచ్చినా నీ లైఫ్లో గుర్తుపెట్టుకో, యేసు నామములో నువ్వు పలకాల్సిన మాట, నీకు గుర్తు రావాల్సిన మాట ఏం తెలుసా? యుద్ధము యెహోవాదే. ఈవెన్ మీకే కాదు, నా దగ్గర కూడా కొన్ని సమస్యలు వస్తాయి, నాకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ప్రభు ఒకటే గుర్తు చేస్తాడు, నేను నీకు చెప్పలేదారా పలకమని, నేను నీకు అనలేదారా పలకమని. అంటే ఎస్ ప్రభు, నాకు ఒక్క గ్యాప్ టైం ఉంటుంది, ఒక 7-8 అవర్స్, ఒక నైట్ అంతా టైం ఉంటుందేమో, అప్పుడు ప్రవచిస్తాను యుద్ధము యెహోవాదని, విజయము నాది. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తే విజయం నీకు వస్తుంది. ఆమేన్. చూడండి, దావీదు పక్షాన, దావీదు బదులుగా దేవుడే యుద్ధం చేశాడు. అండ్ వన్ మోర్ పర్సన్ విల్ సీ. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 1. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గేరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఆగండి, లుక్ ఎట్ దట్. ఒకరోజు అబ్రహాము వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉంటే అబీమెలెకు అని ఒక రాజు వచ్చి అబ్రహాము భార్యను తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఎవరితో యుద్ధం చేయాలో తెలియక ఆయన రాజు ఆ దేశానికి. ఈయనేమో ఒక కామన్ మ్యాన్. ఏం చేయాలని చెప్పి ఆ గోడతో తిరిగి ఏడ్చుకుంటూ ఉన్నాడు. ప్రభా, నన్ను నమ్ముకుని వచ్చింది నా భార్య, వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ప్రభా, ఏం చేయాలని అతను బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నేరుగా అబీమెలెకు ఇంటికి వెళ్ళి, అబీమెలెకు నీతో ఉన్న ఈమె ఎవరు అన్నప్పుడు, అప్పుడు ఈమె అబ్రహాము చెల్లి అని అన్నప్పుడు, ఈమెను ముట్టుకుంటే నువ్వు చచ్చిన వాడవురా, జాగ్రత్త, చంపేస్తాను అన్నాడు. చూడండి, దేవుని బిడ్డల నిమిత్తమై దేవుడు యుద్ధం చేస్తాడు. అబ్రహాముకు బదులుగా దేవుడే యుద్ధం చేశాడు. ఆమేన్. ఈరోజు మన బదులుగా దేవుడు యుద్ధం చేయును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని యుద్ధాలున్నా, ఎవరితో నువ్వు మాట్లాడాలన్నా దేవుడే నీ బదులు నిలబడి మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ గాడ్. చాలా మంది నిజంగా యుద్ధములో ఉన్నవారు లేదా పరీక్షల్లో ఉన్నవారు ఒక సాక్ష్యం చెప్తారు. ఏం తెలుసా? కష్టపడి చదివాను బ్రదర్, పాస్ అయ్యాను బ్రదర్ అని. నాకు అసలు ఆ సాక్ష్యాలంటే పెద్ద కోపం. కష్టపడి కొట్టాను బ్రదర్ ఐఐటి ర్యాంక్, కష్టపడి స్టేట్ ఫస్ట్ వచ్చింది, కష్టపడితే ఉద్యోగం వచ్చింది నాకు. కష్టం చల్లకుండా అటువంటి సాక్ష్యాలు చెప్పకండి దయచేసి. నేను ఐ డోంట్ ఎంటర్టైన్ బ్రదర్. నేను కష్టపడి రాత్రంతా, నువ్వు చదువుకొని కాదనలేదు, ఉద్యోగాలు తెచ్చుకో, పెళ్ళిళ్ళు చేసుకో, ఇల్లులు కొనుక్కో, కార్లు కొనుక్కో, బంగ్లాలు ఏమన్నాను, కానీ నేను కష్టపడి సంపాదించానని మాత్రం చెప్పాక. నాకు దేవుని దయ లేందే, దేవుని కనికరం లేందే ఈరోజు మనము లేము. మై హార్డ్ వర్క్ అంట. ఈ బాబోయ్, మనకంత సీను లేదు. ఎవరికైనా ఉందంత సీను? నాకైతే లేదు అంత సీన్. నాకు అసలు అంత సీన్ లేదు. హార్డ్ వర్క్ చేసిన సీన్ లేదు. కష్టపడాలి. కష్టపడితే నువ్వు తెచ్చుకునేది ఏంది? ఇంక దేవుడు ఎందుకు? నువ్వు కష్టపడితే నువ్వు పాస్ అయిపోయావు. ఎందుకు ప్రార్థన చేస్తారు? ప్రభా, నేను ఒకవేళ రాసినా తప్పులు పోతాయి, అయినా నీ కృప ఉండాలి, నువ్వు ఉంటేనే నేను మంచి మార్కులతో పాస్ అవుతాను అని తగ్గించుకొని చెప్పుకోవాలి. ఆమేన్. ఎవరైనా కష్టపడి ఇల్లు కట్టాను బ్రదర్ నేను అమ్మ అంటే దేవుడికి ఏం లేదా? దేవుని కృప లేదా? దేవుని దయ లేదా? దేవుని కటాక్షం లేదా? దేవుని సహాయం లేదా నీకు? ఆయన పేరు మధ్యలో పెట్టందే నీవు సెంటెన్స్ స్టార్ట్ చేయబాక, సెంటెన్స్ ఎండ్ చేయబాక. వితౌట్ గాడ్ వీఆర్ జీరో. దేవుడు లేకపోతే మనం ఏంటి? పెద్ద గుండు సున్నాం మనం.
నువ్వు ఏమై ఉన్నా ఎలా ఉన్నా గుర్తుపెట్టుకో, దేవుడు లేందే నువ్వు లేవు, నువ్వు నేను ఎవరైనా లేవు. ఆనాడు అబ్రహాము బాధపడుతుంటే దేవుడే వెళ్ళి అబీమెలెకుతో యుద్ధం చేశాడు. దావీదు మీదకి సౌలు లేచాడు, ఆ సౌలుతో కూడా దేవుడే యుద్ధం చేశాడు. ఈరోజు మనందరితో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరి మీదకి దేవుడే యుద్ధము చేయును గాక. ఆమేన్. నీ పరిస్థితులతో, సిచ్యువేషన్స్తో దేవుడు యుద్ధం చేయును గాక. నీ నిరుద్యోగముతో దేవుడు యుద్ధం చేయును గాక. నీ బలహీనతలతో దేవుడు యుద్ధం చేయును గాక. చాలామంది చాలా మంచోళ్ళు ఉంటారండి. దే ఆర్ గుడ్ పీపుల్, కానీ అన్ని మంచి అలవాట్లు ఉంటాయి. చక్కగా మందిరానికి వస్తారు, అన్నీ బాగుంటాయి, ప్రార్థన జీవితం అన్నీ ఉంటాయి, కానీ రోజు పడిపోతారు. రోజు వాళ్ళు బలహీనతలు జయించలేకపోతూ ఉంటారు. దే హేట్ దట్, వాట్ యు కాల్, వాళ్ళకి అది అసహ్యమే. ఏది? ఆ సిగరెటు, మందు, ఆ వ్యసనాలు అసహ్యమే, కానీ ఆ వ్యసనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? యేసు నామములో మన జీవితంలో ఉన్న వ్యసనాల మీద దేవుడు యుద్ధము చేయును గాక. ఆమేన్. యా, దేవుడికి ఇవ్వండి, దేవుడు యుద్ధం చేస్తాడు మీ బదులు. హీ విల్ డిక్లేర్ వార్ అగైన్స్ట్ దోస్ డీమన్స్. యుద్ధము యెహోవాదే అనడం చాలా ఈజీ. అబ్బా ఇదేనా బ్రదర్, ఇంట్లో అనేస్తాం లేదా? ఇంటికి వెళ్ళి చూడండి, అసలు ఒక్క నిమిషం కూడా అనలేరు మీరు. అసలు మీకు గుర్తుండదు వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే యువర్ హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, యువర్ హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, యువర్ హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెయిన్. నీ ఇల్లు పరలోకంగా లేదు. నీ ఇల్లు ఒక చీకటిగా, నీ ఇల్లు ఒక యుద్ధాలుగా, నీ ఇల్లు ఒక వాదు. ఒకరు ఒక మాట అంటే నేను 10 అనాలా, వాడు కర్రెత్తితే నేను చీపురెత్తాలా. అమ్మ బాబు, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, యుద్ధాలు ఒకటే, కష్టాలు ఒకటే, ప్రాబ్లమ్స్ ఒకటే, మాట మాట పెంచుకోవాలి. నో, ప్రభు ఒకటే అన్నాడు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. ఆమేన్. లెట్ దేర్ బి హెవెన్ ఇన్ అవర్ హౌస్. హల్లెలూయా. పరలోకం మన ఇంట్లో ఉండును గాక. ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉండాలి. ఆమేన్. అప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఉద్యోగం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఆనందంగా గడుపుదాం. ఆమేన్. నువ్వు పొద్దుగూకుల టీవీలు చూస్తూ ఉంటే దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నువ్వు పొద్దుగూకుల ఫోన్లు చూస్తూ ఉంటే దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు. వెన్ యు కాల్ అపాన్ ద లార్డ్, హీ విల్ కమ్ అండ్ హీ విల్ ఆన్సర్ యూ. టీవీలు రేంజ్ పోయింది, టీవీలు స్టాండర్డ్ పోయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. అవే మీ జీవితంలో పెద్ద అడ్డురాతులు, అడ్డుబండలు. ఐఎమ్ గెటింగ్ మెనీ కంప్లైంట్స్ ఫ్రమ్ ఎనీ వన్. ప్లీజ్ మీరు అటువంటి కంప్లైంట్స్ తెచ్చుకోకండి. మీ ప్రభు ఒకటే అన్నాడు, మీ దేహమునకు దీపము ముక్కు, మీ దేహమునకు దీపము చెవులు. చెప్పండి, మీ దేహమునకు దీపము పెదాలు. ఏంటి? మీ దేహమునకు దీపం ఏంటి? వాడు దాన్నే చెడగొడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అది చెడగొట్టేస్తాడు, మీరు చెడిపోండి. నీ కన్ను చెడిపోయే అంశాలు, పదార్థాలు, చూసేవి, చేసేవి పక్కన తోసిపడాయి. ఆమేన్. నీ కన్నుకు విరుద్ధంగా లేచిన ప్రతిదీ యేసు నామములో దూరం అయిపోవును గాక. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ అమ్మాయి బైబిల్ మర్చిపోయింది, నేను ఫోన్ మర్చిపోయా చర్చిలో, ఇంటికి వెళ్ళిపోయాం. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు? ఎవరొద్దరు? మా నీ బైబిల్ చర్చిలో ఉండిపోయిందంటే, ఉన్నీలే అన్నా పర్లేదు, నెక్స్ట్ వీక్ తీసుకుంటాను అన్నా, పర్లేదన్నా, అది జాగ్రత్తగా సెల్ఫ్లో పెట్టండి, నేను మళ్ళీ వస్తా అన్నా. మీ ఫోన్ ఇక్కడ ఉండిపోయింది అన్న అంటే, ఉన్నీలే అమ్మ నెక్స్ట్ వీక్ తీసుకుంటారు అనగలనా? తెలియకుండా దాని సామర్థ్యం, దాని స్టాండర్డ్ అపవాది పెంచేస్తున్నాడు తెలుసా. కొన్నిసార్లు వాంటెడ్ ఇంట్లో ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోతాను. అన్న ఫోన్ మర్చిపోయి దాన్ని అక్కడే పెట్టి నేను పనులన్నీ చూసుకుని వస్తాను. డోంట్ వరీ, రిలాక్స్. See how occupied నీ హృదయాన్ని, నీ మనసును, నీ తలంపుల్ని అదేం చేసింది చెప్పాలే? ఆక్యుపై చేసింది. ఇట్ ఆక్యుపైడ్ యువర్ హార్ట్. రోజు బైబిల్ చదివేదైతే వచ్చి బైబిల్ తీసుకుపోద్ది. రోజు బైబిల్ చదవలేదా? ఇక్కడ బైబిల్ ఇక్కడ బైబిల్ పెట్టాను, లాస్ట్ వీక్ ఎట్టిపోయింది, నేను అమ్మేశా.
నీకోసం బైబిల్ ఎక్కడ, నేను నీ చైర్లో బైబిల్ అక్కడే పెట్టున్నా, బైబిల్ ఎక్కడే పెట్టాను, ఎటుపోయింది చర్చిలో, అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఒకవేళ నాకు బైబిల్ కమిస్తే వెంటనే అమ్మేస్తాను బైబిల్స్. మీకు బైబిల్ విలువ తెలియదు. ఫోన్లన్నా మర్చిపోండి నాయనా. పరలోకం వెళ్ళేటప్పుడు ప్రభా నా ఐఫోన్ ప్రభా కింద ఉంది ప్రభా ప్లీజ్ ప్రభా నాన్న, దానికోసం వెళ్తే నువ్వు కిందనే ఉండి పైకి రాకంటాడు ప్రభు. వాక్యం కాదు మీ హృదయాన్ని ఆక్యుపై చేసింది. యువర్ స్మార్ట్ ఫోన్స్, దట్ ఈస్ నాట్ స్మార్ట్, దట్ ఈస్ ఈవిల్. ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్. నీవు బైబిల్ పట్టుకోవడానికి రోషముగా ఉండలేవేమో, కానీ నీ ఫోన్ పట్టుకోవడానికి కంపల్సరీ నువ్వు తిరిగి వస్తావు. దానికి ఇచ్చే ఇంపార్టెన్స్, ఎందుకంటే నీకు దానికి ఉన్న ర్యాపో, నీకు దానికి ఉన్న స్నేహం, నీకు దానికి ఉన్న సహవాసం ఎన్నో సంవత్సరాలుగా పెరిగిపోయింది. చిన్న ఫోన్లో ఉన్నప్పుడు అందరు చాలా బాగున్నారు, ఒక్కొక్కరు టైం ఇచ్చుకునేటోళ్ళు. పెద్ద ఫోన్లు అయిపోయి ఫోన్లకి టైం ఇస్తున్నారు కానీ పక్కన వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు. ప్లీజ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మీ మనస్సులు, మీ హృదయాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకోటి, మీరు ఏదైనా చూడాలనుకుంటే కళ్ళు మూసుకొని చూడండి, ఎందుకంటే కళ్ళు చెడిపోతున్నాయి. బేసికలీ నీ దేహమునకు దీపము. ఊరికే పనుకోబెట్టేప్పుడు 2 షాట్లు చూసి పనుకుందామలే అన్నయ్య అనుకుంటారు. నజరేయుడైన యేసునామలంట. అన్న అయిపోయిందిలే తీసేయి, నెక్స్ట్. రే బాబు పనుకున్నావా అంటే ఆత్మలో కూడా చూస్తున్నారు షాట్లు. ఒక్కొక్కరిలో ఎన్నెన్ని దయ్యాలు ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు దేవాట. మీకు ఒక్కొక్కరికి 10 కిలోల నూనె అవుతుంది, ఆలివ్ ఆయిల్ పోసి పోసి ప్రార్థన చేసి ఒక్కొక్క దయ్యాన్ని బయటికి తీయాలి. ఫోన్లు బట్టిన దయ్యం. భార్య కన్నా ఫోన్లు ఎక్కువ ప్రేమిస్తున్నారు ఈ మధ్య భర్తలు, వాళ్ళకి 100,000,000 వందనాలు. భర్తల కన్నా భార్యలు ఫోన్లు ఎక్కువ ప్రేమిస్తున్నారు. అది వేసుకొని తిరిగా అక్కడ పెట్టాను కదా డైనింగ్ టేబుల్ తిను. So my dear believers, you are in trap. You are in a big trap. అపవాది ఒక మంచి అరేసింది. దాని పేరు ఏం పేరు? ఎవరన్నా ఒక ₹1,00,000 బైబిల్ అన్నా తయారు చేయాలని నా కోరిక, కానీ చేయలేరు ఎవరు, అంత దమ్ము లేదు. నీ బైబిల్ మహా అంటే ₹1,000 2,000 ఉంటుంది, లేదా మ్యాక్సిమం 10,000. ఆ ఫోన్ మర్చిపోయినా ఒక వారం తర్వాత రాలేం, వెంటనే రావాల్సి వస్తుంది. దట్స్ వాట్ ద సోల్ టై. ఆఫీస్కి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోలేం, చర్చికి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోలేం, ఉద్యోగానికి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోలేం. ఇట్ బికెమ్ ఎ నెసెసిటీ అండ్ ఇట్ బికెమ్ ఎ డాన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని పరిపాలించే స్థాయికి అది వచ్చింది. నీ ఫోను నోకియానా? వేస్ట్ నోట్ నువ్వు అంటే మనిషిని ఫోన్ బట్టి అంచనా వేస్తున్నారు. జాగ్రత్త, మానవుడికి వాల్యూ తగ్గిపోతుంది. ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రార్థన అంశంగా పెట్టుకోండి. దేవా, నా ఫోన్ని పక్కన పెట్టే కృప నాకు ఇవ్వండి. నా ఫోన్తో ఉన్న యుద్ధాన్ని మీరు జయించి నాకు ఇవ్వండి ప్రభా అని చెప్పండి. లార్డ్, ఐఎమ్ స్పెండింగ్ టైమ్ మోర్ విత్ ఫోన్ ఫాదర్. లెట్ దేర్ బి విక్టరీ టు మీ ఇన్ జీసస్ నేమ్. నాకు గొప్ప విజయాన్ని కలుగు చేయి ప్రభా అని మీరు దేవుని అడగాల. ఆమేన్. ప్లీజ్, ఎందుకంటే మీరు ఎన్నెన్నో వాటితో బంధకాల్లో ఇరుక్కుపోతున్నారు. ఎన్నెన్నో కొత్త కొత్త యుద్ధాలు వచ్చేస్తున్నాయి. మీరు చాలా వాటిని జయించలేకపోతున్నారు. దట్ ఈస్ ఎ మినీ డీమన్, దట్ ఈస్ ఎ మినీ హెల్. బీ కేర్ఫుల్. యు వాంట్ టు సీ ద వరల్డ్, డోంట్ సీ ద వరల్డ్, సీ ద హెవెన్ మ్యాన్. పరలోకాన్ని చూడండి కళ్ళు మూసుకొని. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప విశ్వాసులు ఎలా అయ్యారంటే ఎక్కువగా ప్రార్థనలో గడిపి. ప్లీజ్ సైలెంట్లో పెట్టండి, ఫ్లైట్ మోడ్లో పెట్టండి, బ్యాగ్లో పెట్టండి, లోపల ఇరికిచ్చేయండి ఫోను. ఏం మా ఫోన్ ఎత్తలేదంటే ఫోన్ ఏడో పడేసానన్నా, చూసుకోవట్లేదు ఈ మధ్య. చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు అట్లా అన్న. ఫస్ట్ రింగ్కి, సెకండ్ రింగ్కి కొందరు ఆన్లైన్లో రెడీగా ఉంటారు. అట్ట పడంగా సప్ నాన్న ఏం చేస్తున్నావు ఆన్లైన్లో, మీరు మెసేజ్ పెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. మంచిది. బంధకాలు, యుద్ధాలు, ప్లీజ్ డోంట్ క్రియేట్ న్యూ వార్స్ ఇన్ యువర్ లైఫ్. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి. మీ జీవితాన్ని వాడి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో యుద్ధము యెహోవాది, విజయం మనది. మీ జీవితంలో ఉన్న యుద్ధాలన్నీ దేవుడు చేసి మీకు దేవుడు విజయాలు ఇచ్చునుగాక. ఆమేన్.